ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా మంది ల్యాప్టాప్ ఛార్జింగ్ ఫుల్ అయినా కూడా ఛార్జింగ్ పిన్ పెట్టి యూస్ చేస్తారు. ఇలా మనం యూస్ చేయొచ్చా? అలాగే మనం ల్యాప్టాప్ యూస్ చేసినప్పుడు ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్ ఉన్నప్పుడు పెట్టాలి, ఎంత పర్సంటేజ్ ఉన్నప్పుడు రిమూవ్ చేయాలి అన్న దాని గురించి కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. చాలా మంది ల్యాప్టాప్ ఛార్జింగ్ ఫుల్ అయిపోయినా కూడా ఛార్జింగ్ పిన్ అలాగే ఉంచేసి యూస్ చేస్తారు. ఇలా యూస్ చేయకూడదు. ఎందుకంటే మనం ల్యాప్టాప్ యూస్ చేసినప్పుడు ఆల్రెడీ ల్యాప్టాప్ లో ప్రాసెసర్, ర్యామ్ ఇవన్నీ రన్ అవుతాయి కాబట్టి హీట్ ఉంటది. మీరు ఇలాగా ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేసి కంటిన్యూస్ గా వాడడం వల్ల అడిషనల్ హీట్ యాడ్ అవుద్ది. దీని వల్ల మనకి ల్యాప్టాప్ లో ఉన్న బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. దీంతో పాటు మనకి ల్యాప్టాప్ లో చిన్న చిన్న ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఇవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మన ల్యాప్టాప్ ఛార్జర్ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోద్ది. అసలు మనం ఎంత పర్సంటేజ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాలి, ఎంత పర్సంటేజ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ తీయాలి అంటే మనకి ఛార్జింగ్ 20 గానీ 30% రాగానే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది 80% దాటకుండా మధ్యలోనే రిమూవ్ చేసేవాలి. అంటే 77 గానీ 78 గానీ 79 గానీ ఇలా మీరు యూస్ చేయడం అలవాటు చేసుకున్నారు అంటే ల్యాప్టాప్ అలాగే బ్యాటరీ ఛార్జర్ ఇవన్నిటి లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుద్ది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.